అందరికీ శుభోదయం. ఈ వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు 5th సెమిస్టర్లో భాగంగా మనము మూడవ అధ్యాయము వచన సాహిత్యం అనే అంశంలో మనము గతంలో 2 చాప్టర్లను చర్చించుకున్నాము. ఈ వీడియోలో మనము సాహిత్య అధ్యయనము యొక్క ప్రయోజనాలు అనేవి తెలుసుకుందాము. సాహిత్య అధ్యయనం యొక్క ప్రయోజనాలు. సాహిత్యాన్ని అధ్యయనం చేయటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి పాటలు, గేయగాథలు, సామెతలు, పొడుపు కథలు, తోలుబొమ్మలాట, యక్షగానం, కోలాటం మొదలైన రూపాలలో శ్రామిక వర్గాల సాహిత్యంలో ప్రజలు తమ జీవితాన్ని ఈ పాటలలో చొప్పిస్తారు. ఇలా ప్రజలలో సజీవంగా ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగుతుంది ఈ సాహిత్యం అనేది. అంటే మనం పాటలు తీసుకున్నా, వచన సాహిత్యం తీసుకున్నా కానీ కథలు, పొడుపు కథలు, తోలుబొమ్మలాట, యక్షగానము, కోలాటం ఇలాంటి పాటలలో మనకి సజీవ చిత్రాలు ఉంటాయి. అంటే మనకు నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే అంశాలనే పాటలుగా మలిచి వారు పాడుకుంటారు. ఇది ఒక తరం నుంచి ఒక తరానికి మారుతుంది. దీనినే మనము విద్యా సంబంధ పాఠ్య ప్రణాళికల్లో జానపద సాహిత్యం అంటున్నాము. అంటే జానపద సాహిత్యం ఎప్పుడైనా కానీ వారు పాటను ఆశువుగా అల్లుతారు. అంటే మౌఖికంగా వారికి మదిలో ఏ అంశం తోస్తే ఆ అంశాన్ని వారు పాటగా మలుస్తారు. ఇది కాకుండా మార్గ సాహిత్యం ఉండిన కావ్యాలు, ఇతిహాసాలు సామాజిక ప్రతిబింబాలుగా కోకొల్లలుగా వచ్చాయి. అంటే మార్గ సాహిత్యాలంటే మనకి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించటానికి మార్గ సాహిత్యము, దేశీ సాహిత్యము అంటూ ఈ ఛందస్సులో వెలువడే సాహిత్యము. వేదాలలో ఉన్న భాష్యాన్ని పురాణము, ఇతిహాసంగా సాహిత్యంగా మార్చి ప్రజల్లోకి తీసుకొచ్చారు. అంటే మనకి వేదాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, తర్వాత మహాభారతము, రామాయణం, పురాణాల్లో ఇలాంటి వీటిని ఇతిహాసాలు, పురాణాలుగా మన ముందుకి సాహిత్య రూపంలో తీసుకొచ్చారు. వేదాలలో ఉన్న భావాన్ని ఈ విధంగా పురాణము, ఇతిహాసంగా తీసుకొచ్చారు కదా. అయితే వేదాలు అనేవి ప్రభు సంహితాలు, పురాణాలు మిత్ర సంహితాలు, కావ్యాలు కాంతా సంహితాలు అని మనము చెప్పుకోవచ్చు. అంటే వేదాలు అనేవి ప్రభువుకు రాజు లాంటివి. వేదాలు అనేవి రాజుల, అంటే వేదాలు అనేవి ఈ విధంగా ఉండాలని శాసిస్తాయి. రాజు ఏ విధంగా అయితే శాసిస్తాడో వేదాలు కూడా సొసైటీలో ఈ విధంగా ఉండాలనేది మనకి రాజులాగా శాసిస్తాయి. అంటే వేదాలు రాజు లాంటివి. తర్వాత పురాణము మిత్రుల వంటివి. అంటే పురాణాలలో మనం చూసినట్లయితే వివిధ రకాల నీతి కథలు కానీ ఇలాంటివి వాటి ద్వారా మోరల్ మెసేజ్ ఇస్తాయి. అంటే మిత్రునిలాగా పురాణాలు ఉంటాయి. తర్వాత కావ్యాలు కాంతా సంహితాలు. మనకు కావ్యాలు ఏ విధంగా ఉంటాయంటే మనకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉంటాయి అని పెద్దలు చెప్పారు. వేదంలోని విషయాలను, పురాణంలోని అంశాలను సున్నితంగా, రసాత్మకంగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రేమగా చెప్పవలసిన అవసరం ఆనాటి సమాజానికి ఏర్పడింది. అంటే సమాజానికి ఏదైనా కొత్త అంశాలు వారు వెలుగులోకి తీసుకురావడానికంటే ముందు ఈ పురాణాలు, ఇతిహాసాలలో ఉన్న అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి సమాజంలో అభివృద్ధికి దోహదం చేశారు. కనుక ధర్మశాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, మంత్రగత విషయాలను, నీతి శాస్త్రాలు, వైదిక విషయాలు మొదలైన శాస్త్ర సంబంధ అంశాలన్నింటినీ సాహిత్యంగా మార్చి చెప్పడం వలన ప్రజలు ఆకర్షితులయ్యారు. అంటే మనకు సమాజంలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని సాహిత్యంగా మలిచారు. అంటే పురాణాలు, ఇతిహాసాలతో పాటు వేదాలను ఈ విధంగా మలిచి మనకు సొసైటీకి సాహిత్య రూపంలో అందించడం ద్వారా సమాజంలో ఎంతో అభివృద్ధి దూసుకొచ్చారు. ఆనాటి సామాజిక సాహిత్యం రూపొందవలసిన అవసరం ఏర్పడింది. మనిషిలో ఉండే సహజాతమైన ఉద్వేగాలు, సామాజిక సంబంధాలు కళాత్మకంగా వ్యక్తమవుతాయి.
అంటే మనిషిలో ఉండే సామాజిక ఉద్వేగాలు అనేవి కళాత్మకంగా మారడానికి సాహిత్యం ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రకృతి, శ్రమ, ఆట, పాట, సామూహిక జీవితము, వేట మొదలైనవన్నీ కళాత్మకంగా నిర్మాణమయ్యాయి. అంటే ఆట చూసుకున్నా, పాట చూసుకున్నా, వేట ఇలాంటివన్నిట్లలో కళాత్మక అంశాలనేవి ఆనాడు ఉన్నాయి. కనుక వీటి చలనాన్ని అక్షరీకరిస్తూ పోతే దానిని సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనము పాటలో కానీ, ఆటలో కానీ, వేటలో కానీ ఇలాంటి వాటిలలో మనం ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అక్షరీకరిస్తూ, అంటే ఒక పుస్తకంలోని అంశాలన్నీ పేపర్ పైన ఉంచి ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురావటాన్ని మనము సాహిత్యంగా చెప్పుకోవచ్చు. చదువు రాని వాళ్ళు, అదే చదువు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తకంగా మార్చి ఆ అంశాలను ఒక పేపర్ పై రాస్తే అది సాహిత్యం అవుతుంది. అదే చదువు రాని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వారు మౌఖికంగా ఒక పాటను అల్లుకుంటూ పోతారు. ఆ మౌఖికంగా అల్లిన పాటలు కూడా మనకు సాహిత్యంలోని అంశాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ పాట, సంగీతము, తర్వాత నాట్యము, శిల్పము, చిత్రలేఖనము, వీటన్నిటిని మనము జానపద కళలలో మనము వీటిలో జానపద కళలలో లలిత కళలను కూడా చెప్పుకుంటాము. లలిత కళలు, ఈ లలిత కళలు అంటే మనకు లలిత కళలు అంటే సంగీతం, సాహిత్యము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం మొదలైన వాటిని మనము లలిత కళలుగా చెప్పుకుంటాము. అయితే వీటిలో శిల్పము, చిత్రలేఖనం ఇవన్నీ కళాత్మకంగా వ్యక్తీకరణలే. అంటే మనలో ఉన్న కళాత్మక ప్రతిభను, అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, చిత్రము, శిల్పము ఇవన్నీ కూడా కళాత్మకమైన అంశాలను ప్రేరేపించే విధంగా ఉంటాయి. ఈ కళలే సాహిత్యానికి జీవితం. సామాజిక జీవితంలో ప్రతి పార్శ్వాన్ని మన కవులు సౌందర్యాత్మకంగా రాస్తూ పోయారు. అంటే మనకి ఈ సాహిత్యంలో ఏవైతే కోణాలు ఉన్నాయో విభిన్న కోణాల్లో వాటిని రాస్తూ మనకి మంచి సమాచారాన్ని అందించారు. అలా రాసిందల్లా సాహిత్యంగా పరిణామం చెందింది. అంటే వారు రాసిన ప్రతి ఒక్కటి కూడా సాహిత్యంగా పరిణామం చెందింది. ఏ శాస్త్రం నెరవేర్చలేని సామాజిక ప్రయోజనాన్ని సాహిత్యం నెరవేర్చింది. అంటే మనము ఈరోజు చూసుకున్నట్టయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏ అంశమైనా కానీ సొసైటీకి మంచి మెసేజ్ అనేది ఇవ్వలేకపోతుంది. ఒక సాహిత్యానికి మాత్రమే ప్రధాన పాత్ర ఎందుకు ఇచ్చారంటే సాహిత్యంలో మనము విభిన్న రంగాలని స్పృశిస్తూ మనిషిలోని ప్రతిభలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మనిషి జీవితంలో అవిభాజ్య అంశంగా సాహిత్యము మారింది. అంటే మనిషి జీవితంతో విడదీయలేని బంధంగా పెనవేసుకుపోయింది. అయితే ఈ సాహిత్యము మనకు ఇచ్చే నిర్వచనం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. సాహిత్య నిర్వచనము ఫస్ట్ మనం చూసినట్లయితే సాహిత్య నిర్వచనము అంటే మనం చూసినట్లయితే సాహిత్యానికి ఏ విధమైన నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చారు, అసలు సాహిత్యం అంటే ఏ విధంగా రాయాలి మొదలైన అంశాలను మనము ఇప్పుడు చూద్దాము. వాంగ్మయము, సారస్వతం, సాహిత్యము. ఈ సాహిత్యం అంటే వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము. ఇవన్నీ పదాలుగా మనము చెప్పుకుంటాము సాహిత్యాన్ని. మనం వాంగ్మయం అంటాము, సారస్వతం అంటాము, సాహిత్యం అని కూడా అంటాము. ఇలా వివిధ రకాల పేర్లు అన్ని వాడినా కానీ వీటన్నిటికీ ఒకే పదానికి అర్థంగా మనము వాడుతున్నాము. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే వీటిలోని అర్థాలలో భిన్నత్వం ఉంటుంది. లిఖిత అలిఖిత సమాచారం అంతా వాంగ్మయము. అంటే లిఖిత అలిఖిత సమాచారం అంతా కూడా మనము వాంగ్మయంగా తీసుకోవచ్చు. తర్వాత
అక్షర రూపం దాల్చిన ప్రతి విషయాన్ని సారస్వతం అవుతుంది. అంటే లిఖిత అలిఖిత అంశాలను చూసినట్టయితే లిఖిత అలిఖిత మనకి లిఖిత అలిఖిత అంశాలను మనము వాంగ్మయంగా సాహిత్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత అక్షర రూపం దాల్చిన ప్రతి విషయాన్ని సారస్వతం అంటాము. అంటే వాంగ్మయం అంటే కొన్ని అలిఖిత లిఖిత అంశాలు ఉంటాయి, కానీ సారస్వతం అంటే మనకి ఖచ్చితంగా అక్షర రూపం దాల్చిన అంశాలను సారస్వతం అంటాము. అక్షర రూపం దాల్చి ఉండాలి, వాటిని మనం ఏమంటాము, సారస్వతంగా చెప్పుకుంటాము. అక్షర రూపం దాల్చిన వాటిని కేవలం కళాత్మక వ్యక్తీకరణకు సాహిత్యం అంటాము. కానీ ఆంగ్లంలో దీన్ని ఒకే పదంలో వాడతారు, లిటరేచర్ అంటారు సింపుల్ గా ఆంగ్లంలో అయితే. అదే లిటరేచర్ అనే పదానికి అక్షరబద్ధమైన సమాచారం అంతా అనే అర్థాన్ని చెప్తారు. అంటే లిటరేచర్ అనే పదానికి ఏంటిది, మన తెలుగులో అయితే వేరే వేరే పర్యాయ పదాలను వాడతాము. అదే ఇంగ్లీష్లో అయితే ఆంగ్లంలో చూసినట్టయితే ఒకే ఒక అర్థం ఉంటుంది, సింపుల్ గా లిటరేచర్ అని ఉంటుంది. ఇక్కడ మనం సాహిత్యం అంటే సామాజిక జీవితాన్ని సౌందర్యాత్మకంగా వ్యక్తం చేసే రచయిత కలాపమని అర్థం చేసుకుందాము. హితేన సహితం సాహిత్యం అని సంస్కృతంలో అంటారు. అంటే మేలును చేకూర్చేది సాహిత్యం అని అర్థము. హితేన సహితం సాహిత్యం అంటే మేలును చేకూర్చేది అని అర్థం. నీతిని బోధించి ధర్మ ప్రతిపాదన చేసేదే సాహిత్యం. సాహిత్యం ఎప్పుడైనా నీతిని ధర్మాన్ని మనకు ప్రబోధిస్తుంది. సకల శాస్త్రాల సమ్మేళనమే ఈ సాహిత్యము. ప్రాకృతిక విషయాలను కూడా సౌందర్యాత్మకంగా చెప్పేది సాహిత్యం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చదువరిని ఆనందమయం చేస్తుంది. చదువరిని ఎప్పుడైనా సాహిత్యము ఆనందమయం చేస్తుంది. కావ్యం రాసేవాళ్ళు క్రాంతాదర్శులుగా ఉంటారు. అంటే కావ్యం రాసేవారు క్రాంతాదర్శులుగా అంటే ప్రతి ఒక్క అంశాన్ని స్పృశిస్తూ ఉంటారు. కనుక వారి రచనలో ఉపదేశం కూడా ఉంటుంది. అందుకే ప్రపంచ శ్రేయస్సును కాంక్షించి రాసేది సాహిత్యం అవుతుంది. కాలాతీతంగా ప్రజలందరికీ ఆనందాన్ని చేకూర్చేదే సాహిత్యంగా చెప్పుకోవచ్చు. సాహిత్యము ఒక జాతి ఉనికిని, విస్తృతిని, భిన్నత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుంది. అంటే ఒక జాతి ఉనికి, ఆ ఒక జాతి నాగరికత మొదలైన అంశాలన్నింటినీ సాహిత్యము మన ముందుంచుతుంది. సాంస్కృతిక అంశాలలో ముఖ్యమైనదే సాహిత్యంలో లేని జాతులను మనం ఊహించలేము. మనం ఏదైనా సాంస్కృతిక అంశాలు చూసినట్లయితే వాటిలో సాహిత్యాన్ని స్పృశించని అంశం అంటూ మనకు ఎక్కడా కనిపించదు. సకల శాస్త్రాల విషయాలతో కూడుకొని ఉన్నదే సాహిత్యం అని మనం నిర్వచించుకుంటే అందులో కవిత్వము, కథ, నవల, నాటకం, కవిత్వము, కథ, నవల, నాటకం మన సాహిత్య అంశాలను చూసినట్లయితే కవిత్వము, కథ, నవల, నాటకం, కవిత్వము, కథ, నవల, నాటకం అనే అంశాలు మనకి కనిపిస్తుంటాయి. సాహిత్యంగా పరిగణిస్తాం వీటిని మనము. కవిత్వాన్ని, కథను, నవల, నాటకం ఈ 4 అంశాలను వీటితో పాటు మనం ఏ విధంగా చెప్తాం, వీటిని సాహిత్యం అని అంటాము. కవిత్వము, కథ, నవల, నాటకం వీటిని మనము సాహిత్యంగా చెప్పుకుంటాము. నిస్సారంగా చెప్పే భాషా నైపుణ్యం ఎప్పటికీ సాహిత్యం కాదు. అంటే మనకు ఏదో ఒక అంశాన్ని సారవంతంగా మనకు తెలియజేయాలి. అంటే నిస్సారవంతమైన అంశాలు అనేవి సాహిత్య పరిధిలోకి రావు అని వీటి ద్వారా చెప్తున్నారు. అంటే మనం సాహిత్యం ద్వారా సమాజంలో అభివృద్ధిని కాంక్షించాలి. అభివృద్ధిని మనం చూసినట్లయితే అప్పుడు మన జీవితంలో భిన్న రసాలతో మిళితమైనప్పుడు సాహిత్యం ఖచ్చితంగా రసాత్మకంగా ఉండి తీరాలి. అది కేవలం రసాత్మకం మాత్రమే కాకుండా సృజనాత్మకత కూడా సాహిత్యం అని సంతరించుకోవాలి. ఆధునిక యుగారంభంలో మానవతను పునాదిగా చేసుకుని సమాజంలో సమభావనను వ్యాపింపజేసే లక్షణము
సాహిత్యానికి ఉండాలని కోరుకుంటున్నారు. అంటే సమాజంలో సాహిత్యం ద్వారా అభివృద్ధి అనేది సాధించాలి. మనిషి ప్రవర్తనలో కానీ ఆలోచన విధానంలో కూడా మనకు మార్పులు అందించే విధంగా ఉండాలి. రాను రాను సాహిత్యాన్ని ప్రకృతి మనిషి కోణంలో చూసే దృష్టి పెరిగింది. అంటే ఈ మనం నేర్చుకున్న ఈ సాహిత్యం అనేది ఈ ప్రకృతి రీత్యా ఏ విధంగా ఉంటుంది, మనిషి జీవితానికి ఏ విధంగా అనువదించాలనే కొత్త కోణంలో సాహిత్యము మారుతుంది. సామాజిక శాస్త్రాల అభివృద్ధి తర్వాత ప్రకృతి శాస్త్రాలు ఇచ్చిన శాస్త్ర జ్ఞానంతో రచయితలలో సాహిత్య దృక్పథంగా మారింది. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో వాటిలో ఉన్న తీరుతెన్నులను కూడా మనము సాహిత్యంలో చూపించాలని నేడు కోరుకుంటున్నారు. సంప్రదాయ దృష్టి నుంచి శాస్త్రీయ కోణాన్ని సాహిత్యానికి అన్వయించడము మొదలైంది. అంటే సంప్రదాయ సాహిత్యం అంటే పురాతన సాహిత్య పద్ధతులు కాకుండా ఇప్పుడు సంప్రదాయ సాహిత్యంగా అంటే ఈ లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా సాహిత్యాన్ని మారుస్తూ వస్తున్నారు. సంప్రదాయ దృష్టి నుంచి అందుకే శాస్త్రీయ కోణాన్ని సాహిత్యంగా అన్వయించడం మొదలైంది. అందుకే ప్రకృతి ఆరాధన స్థాయి నుంచి కళాత్మకంగా చూసే దృష్టి స్థాయికి సాహిత్యంగా భావిస్తారు. దేనికైనా మనిషే కేంద్ర బిందువు. సాహిత్యాన్ని రక్తమాంసాలున్న మనిషి లేకుండా మనము ఊహించలేము. అంటే మనిషి జీవన విధానం చుట్టే సాహిత్యం అనేది అల్లుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. సుదీర్ఘ కాలంలో మనుషులు ఎన్నో అనుభవాలను సొంతం చేసుకొని ఉన్నారు. ఆ అనుభవాలను కళాత్మకంగా వ్యక్తీకరణమే సాహిత్యంగా మనము భావించవచ్చు. అంటే మనిషి తన జీవితాన్ని కళాత్మకంగా మార్చాలంటే సాహిత్యం అనేది ఎంతో మనకు ఉపయోగపడుతుంది. అయితే మనిషికి మెదడు ఉంది. ఆ మెదడు చెలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఎన్నో కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు చేస్తుంది. భూమి ఆకాశాల గురించి ఎన్నిటినో భావిస్తుంది. ఇలాంటి అనేక భావాలతో కూడిన వ్యక్తీకరణే సాహిత్యంగా ఉంటుంది. మనము సాహిత్యాన్ని విడి అంశంగా కాకుండా సామాజిక సంబంధంలో భాగంగానే అర్థం చేసుకోవాలి. సాహిత్యానికి ఇంకోటి ఏంటిది, అమూర్త భావన ఉంటుంది. సాహిత్యానికి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటిదంటే సాహిత్యానికి అమూర్త భావన. అమూర్త భావన సాహిత్యానికి ఇంకొక ఉండే భావన ఏంటిదంటే అమూర్త భావన. అంటే ఈ సాహిత్యంలో మనకి పైకి కనిపించని లక్షణాలు చాలా ఉంటాయి. అంటే మనం ఒక కవిత్వాన్ని కానీ ఒక కథ ఒక పద్యాన్ని కానీ ఏదైనా చదివినప్పుడు మనకు ఒక్కసారి చదివితే అర్థం అవ్వదు. కానీ 2-3 సార్లు చదివితే ఏమవుతుందంటే వాటిలోని భావాన్ని మనము పూర్తిగా తెలుసుకోవడానికి ఉంటుంది. అంటే మూర్త భావనకు పునాది కూడా అంతే ఉంది. అంటే అమూర్త అంశాలతో పాటు తర్వాత మూర్త అంశాలు కూడా ఉంటాయి. మూర్త భావన కూడా ఉంటుంది. అంటే కొంత తెలిసినట్టు ఉంటుంది, కొంత తెలవనట్టు ఉంటుంది. మూర్త భావన ఉంటుంది, అదేవిధంగా అమూర్త భావన అనేది కూడా ఉంటుంది. పునాది ఎంతో అంటే ఈ అమూర్త భావనలతోని పునాది వేసుకొని మూర్త విషయాలకు పునాది కూడా అంతే ఉంటుంది. దీంట్లో ఈ 2 భావాలను అధ్యయనం చేస్తున్న కార్యక్రమంలో సాహిత్యం పట్ల ఒక స్పష్టత ఏర్పడాలి. అంటే మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలు ఇవన్నీ దాంట్లో మిళితమై ఉంటాయి కాబట్టి వీటిలో ఒక స్పష్టత వస్తుంది. సాహిత్యం కేవలం రచయితలకు పాఠకులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సాహిత్యం పూర్తిగా సామాజిక జీవితానికి సంబంధించింది. అంటే కేవలం రచయితలకు మాత్రమే పరిధి అంతవరకు మాత్రమే కాదు. ఎందుకంటే సమాజానికి ఉపయోగించే సాహిత్యం అనేది నేడు మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే రచయితలు పాఠకులు కూడా సమాజంలో మనుషులే కాబట్టి అంటే మనిషి జీవితం చుట్టే ఈ సాహిత్యం అనేది తిరుగుతూ ఉంది. కనుక సమాజమే సాహిత్యానికి ప్రభావితం చేస్తుంది. అంటే మన సాహిత్యాన్ని ప్రభావం చేసేది ఏంటిది? సమాజం అంటే ఎవరు? అందరూ మనుషులే. సొసైటీలో నివసించే ప్రతి ఒక్కరి జీవితాల గురించి సాహిత్యం అనేది చేయడం జరుగుతుంది. తిరిగి సాహిత్యాన్ని సమాజాన్ని ప్రభావం చేస్తుంది. అంటే ఈ సాహిత్యం తిరిగి సమాజాన్నే ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. సమాజంలో మనుషులలో రూపొందే భావజాలాన్ని కూడా సాహిత్యము ప్రభావం చేస్తుంది. సాహిత్యం ఒక సామాజిక వ్యవస్థ కనుక సమాజాలకు పరిణామ క్రమం ఉన్నట్లే సాహిత్యానికి కూడా
అభివృద్ధి క్రమం ఉంటుంది. అంటే ఈ సమాజం ఎలా అయితే అభివృద్ధి చెందుతూ ఇప్పుడు నేటి రూపం సంతరించుకుందో, ఈ సాహిత్యం కూడా ఈ సమాజ అభివృద్ధి కోసము తన ప్రాచీన కాలం నుంచి, పూర్వ సాహిత్యం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆ క్రమాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సమాజంలోని వ్యవస్థలన్నీ రాజ్యము, కుటుంబం, ఆస్తి, కులం, మతం సాహిత్యంలో ప్రతిఫలించిన తీరు మనకు అర్థమవుతుంది. మనకు సమాజం అంటే ఏముంటుంది? ఫస్ట్ సమాజంలో రాజ్యం ఉంటుంది. ఒక రాజ్యం, సమాజంలో రాజ్యం ఉంటుంది. తర్వాత కుటుంబాలు ఉంటాయి. సమాజం అంటే కుటుంబం, రాజ్యము, కుటుంబము, ఆస్తి, కులము, మతము. ఈ అంశాల చుట్టూ సాహిత్యం అనేది మనకు తిరుగుతూ ఉంటుంది. సమాజం, ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే సమాజం అంటాము. సమాజం అంటే మనకి ఈ సమాజంలో ఏ అంశాలు ఉంటాయంటే ఒక రాజ్యం, సమాజం అంటే ఒక రాజ్యంగా ఏర్పడి ఉంటుంది. ఆ రాజ్యంలో కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు ఆస్తులు కలిగి ఉంటాయి. ఆ కులాలు, మతాలు అనేవి ఇవన్నిటి చుట్టూ మనకు సాహిత్యం అనేది ఈ సమాజం చుట్టే పెనవేసుకొని వాటిలో అంశాలను మన ముందు ఉంచుతుంది. మనిషి భావాలకు రూపమిచ్చడమే సాహిత్యం అని మనం బయలుదేరితే తార్కిక ముగింపు దగ్గర ఆగుతాము. అంటే మనం ఏదైనా అంశం ఇంతవరకే పరిధి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనకు తార్కిక అంశాలు అనేవి వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతాము. సాహిత్యం వ్యక్తమయ్యే మాధ్యమం భాష. మనకు సాహిత్యాన్ని వ్యక్తం చేయాలంటే కంపల్సరీగా మనకి ఏముండాలి? భాష అనేది ఉండాలి. సాహిత్యాన్ని మనం ఏ రూపంలో వ్యక్తపరుస్తాము? భాష. మన సాహిత్యాన్ని వ్యక్తపరచాలంటే మనకు భాష రావాలి. భాష కూడా సామాజిక జన్యమే. భాష దానికదిగా సాహిత్యం కాదు. అలా అయ్యేటట్లయితే శాస్త్ర గ్రంథాలన్నీ సాహిత్యం అవుతాయి. సామూహికగా సృష్టిగా ఉండేదే భాష. అంటే సామూహిక సృష్టే భాష. సామాజికమైన జీవితాన్ని కళాత్మకంగా దర్శించే సందర్భంలో సౌందర్యాత్మకతను పొందుతుంది. శ్రమజీవుల నుంచి పుట్టిన భాష తిరిగి వారి జీవితాన్ని కళాత్మకంగా వ్యాఖ్యానిస్తుంది. చూడండి, శ్రమజీవుల నుంచి మనం ముందే భాష అనేది ఎట్లా పుట్టిందని మనం తెలుసుకున్నాం. శ్రమజీవుల నుంచి పురాతన కాలంలో మనకు ఒక శబ్దాల ద్వారా, ఒక శ్రమజీవనం నుంచి ఈ భాష అనేది పుట్టిందని గత వీడియోలలో మనం చెప్పుకున్నాము. అయితే ఈ సమాజ అభివృద్ధికి భాష అనేది ఏ విధంగా దోహదపడింది అనే అంశాలను మనం చూసినట్లయితే, భాషను ఆశ్రయించుకొని ఉన్నంత కాలము సాహిత్యానికి జీవితం ఉంటుంది. అంటే ఒక మంచి భాషను ఎంపిక చేసుకున్నప్పుడు సాహిత్యం అనేది సజీవంగా ఉంటుంది. సాహిత్యానికి వస్తువు, రూపం రెండు కళ్ళు అయితే, అంటే సాహిత్యానికి ఏంది? సాహిత్యం అనగానే దాంట్లో వస్తువు, ఆ సాహిత్యానికి ఒక రూపం ఇవ్వాలి. అంటే మనం ఏవైతే అంశాలలో మనము సాహిత్యాన్ని తీసుకుంటున్నామో ఆ అంశాలలో సాహిత్యానికి వస్తువు, రూపం ఇవి రెండు ఉన్నప్పుడు ఏంటంటే ఆ సాహిత్యానికి రెండు కళలు లాంటివి. వస్తువు, రూపం అనేవి సాహిత్యానికి రెండు కళలు లాంటివి. సమాజంలో పుట్టిన భావాలను ఆలంబనంగా చేసుకొని సాహిత్యం వస్తువుగా రూపొందుతాయి. భావాలు సామాజికమైనప్పుడు సహజంగానే సాహిత్యం కూడా సామాజికమే. సామాజిక చరిత్రలోని ఒక కాలాన్ని తీసుకొని ఆనాటి భావనలు సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే రెండింటికి మధ్య అభేదం కనిపిస్తుంది. కనుక సామాజిక చరిత్ర, భావాల చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకే సరళ రేఖలో సాగుతాయి. అంటే సామాజిక చరిత్ర, నెక్స్ట్ భావాల చరిత్ర, సామాజిక చరిత్ర, భావాల చరిత్ర, సాహిత్య చరిత్ర వీటిని చూసినట్లయితే మనము ఈ మూడింటిని ఒకే సరళ రేఖ పైన మనము చూడవచ్చు. ఇప్పుడు సామాజిక చరిత్ర, తర్వాత భావాల చరిత్ర, సాహిత్య చరిత్ర వీటిని మనము ఒకే సరళ రేఖ పైన తీసుకోవచ్చు. ఎందుకంటే మనము సాహిత్యం అనేది సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి. ఈ సాహిత్యంలో సమాజము, రచయిత, రచన, పాఠకులు ఉంటారు.
సమాజంలో ఎవరుంటారు? సమాజంలో రచయిత, పాఠకులు, తర్వాత రచన అనేవి ఉంటాయి. అంటే సమాజంలో ఎవరైతే రచనలు చేస్తారో ఆ రచయితలు ఉంటారు, వారు చేసిన రచనలు ఉంటాయి, తర్వాత ఆ రచనలను చదివే పాఠకులు ఉంటారు. వీరు ఈ 4 ఒకదానితో ఒకటి సంబంధాలలో ఉంటాయి. సాహిత్య అధ్యయనం యొక్క ఇది నిర్వచనం. తర్వాత మనం చూసుకున్నట్లయితే సాహిత్య అధ్యయన ప్రయోజనాలు. మనము సాహిత్య అధ్యయనం యొక్క ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సాహిత్యం అనేది సమాజంలో ప్రతి ఒక్క అంశాన్ని స్ఫురిస్తూ దాంట్లో మనకు అసలు ఈ సాహిత్యం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు సాహిత్య అధ్యయన ప్రయోజనాలు. సాహిత్య అధ్యయన ప్రయోజనాలు. సాహిత్య అధ్యయన ప్రయోజనాలు. మనము సాహిత్యాన్ని సాహిత్య ప్రయోజనం ఏంటిది? వ్యాపారము, కార్యము, వ్యవహారం పర్యాయ పదాలుగా వాడుతున్నాము. అంటే సాహిత్యానికి పర్యాయ పదాలుగా ఏమి వాడుతున్నాము? ప్రయోజనం, వ్యాపారం, ప్రయోజనం, వ్యాపారం, కార్యము, వ్యవహారం. కార్యం, వ్యవహారం. అంటే సాహిత్య ప్రయోజనం అనేది మనము 4 రూపాలుగా చెప్పుకుంటాము. ఒకటి, సాహిత్యం అనేది ప్రయోజనాన్ని చేకూరుతుంది. సాహిత్యం అనేది వ్యాపారాన్ని, అంటే మనం ఏవైతే ఒక అంశాలకు మనము రాయాలనుకుంటున్నామో ఆ అంశాలను మనము ఈ సాహిత్య వ్యాపారంగా. తర్వాత సాహిత్యం అనేది ఒక కార్యాన్ని సాధిస్తుంది. తర్వాత సాహిత్యం అనేది ఒక వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. అయితే సాహిత్య ప్రయోజనం అంటే సాహిత్యం నిర్వహించే సామాజిక పాత్ర అని అర్థము. అంటే సమాజంలో ఏ విధమైన మార్పులను చేయాలనుకుంటుందో సమాజంలో నిర్వహించే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. సాహిత్య ప్రయోజనాన్ని మనము కేవలం సాహిత్య కోణంలోనే పరిమితుల్లోనే చూడకూడదు. అంటే చరిత్ర, రాజకీయ అంశాలు పునాదిగా ఉపరితలంలో అవి నిర్వహించే పాత్రను ప్రామాణికంగా చేసుకొని సాహిత్యం అనేది మనము ప్రయోజనాన్ని చూడవచ్చు. అయితే శ్రమ నిర్వహించే పాత్ర, శ్రమ విభజన మొదలైన అంశాల ప్రాతిపదికగా పరిశీలించినప్పుడే సాహిత్య ప్రయోజనాన్ని శాస్త్రీయంగా విశ్లేషించగలుగుతాము. అంటే ఆ శ్రమ విభజన వీటన్నిటి నుంచి సాహిత్యం అనేది మనకు విశ్లేషించగలగాలి. సాహిత్య అధ్యయన ప్రయోజనాల సౌలభ్యం కోసము సాహిత్యాన్ని 5 రకాలుగా విభజన చేశారు. సాహిత్యం అనేది మన సౌలభ్యం కోసము, 5 రకాలుగా మనము నిర్వహించుకున్నాము. ఒకటి, ఎన్ని రకాలు సాహిత్య ప్రయోజనం అనేది? 5 రకాలు. ఒకటి, సామాజిక ప్రయోజనాలు. సామాజిక ప్రయోజనాలు. రెండవది రాజకీయ ప్రయోజనాలు. మూడవ అంశము సాంస్కృతిక ప్రయోజనాలు. సాంస్కృతిక ప్రయోజనాలు అంటే సామాజిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రయోజనాలు, తర్వాత వైయక్తిక ప్రయోజనాలు. వైయక్తిక ప్రయోజనాలు, తర్వాత సాహిత్య ప్రయోజనాలు. అంటే సాహిత్యాన్ని మనము మన సౌలభ్యం కోసము ఎన్ని విధాలుగా మనము విభజించాము? 5 రకాలుగా. ఒకటి సామాజిక ప్రయోజనము, రెండోది రాజకీయ ప్రయోజనము, మూడోది సాంస్కృతిక ప్రయోజనము, ఇక 4వ అంశం చూసినట్లయితే వైయక్తిక ప్రయోజనము, తర్వాత సాహిత్య ప్రయోజనం అనే 5 రకాలుగా
మనము విభజించుకున్నాము. వీటిలో మనం చూసినట్లయితే ఫస్ట్ది సామాజిక ప్రయోజనాలు. సామాజిక ప్రయోజనాలు అంటే సాహిత్యం అనేది సమాజం పట్ల ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలు దీంట్లో మనం చూస్తాము. సాహిత్యము సమాజానికి విడిభాగం కాదు, అంటే సమాజంలో ఒక భాగంగానే సాహిత్యాన్ని మనం చూశాము. అంటే దానికి ఒక ప్రత్యేక అస్తిత్వం లేదు. సాహిత్యానికి పునాది ఉపరితలము సమాజమే. అంటే సాహిత్య రచన ఎన్ని తీర్లుగా వ్యక్తమైన దాని అంతిమ ప్రయోజనం ఏంటిది? సమాజాన్ని వ్యాఖ్యానించటమే. అంటే సామాజిక సమస్యలను ప్రతిబింబించి వాటికి పరిష్కారాలను మానవీయంగా ఆత్మీయంగా చూపెట్టే శక్తి సాహిత్యానికి ఉంది. అంటే మార్పు కోసం జరిగే సామాజిక చలనాలను ఆశ్రయించి అక్షరాన్ని పొందే సాహిత్యం తిరిగి సామాజిక ఆకాంక్షలకు అద్దం పడుతుంది. అంటే ఏ సామాజిక సిద్ధాంతాన్నైనా సాహిత్యము కళాత్మకంగా వ్యక్తం చేస్తుంది. సమాజాన్ని ప్రకృతిని మార్చడానికి రచయితలకు సాహిత్యం ఒక బలమైన సాధనము. మనుషులు నిత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వారి జీవిత గమనానికి అవి ఆటంకంగా మారుతాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలలో ఏ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసి శక్తివంతం చేసే సాధనమే సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. మనుషులు స్వేచ్ఛాయుత జీవితానికి సామాజిక అవరోధానికి అడ్డంకిగా మారినప్పుడు సాహిత్యం జోక్యం చేసుకుంటుంది. అంటే మనిషి సాధారణ జీవితానికి ఎలాంటి అయినా అవరోధాలు అడ్డంకులు ఏమైనా ఎదురుపడ్డప్పుడు అప్పుడు సాహిత్యం అనేది తన కళాన్ని జులిపిస్తుంది. అవరోధాలను తొలగించడానికి కావలసిన వాతావరణాన్ని సానుకూలంగా చేస్తుంది. అంటే ఒక సమాజం వేరొక సమాజం ఆధిపత్యం కింద ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ధిక్కరించి ప్రజలను స్వేచ్ఛాజీవులుగా మార్చడానికి సాహిత్యం అనేది కృషి చేస్తుంది. అంటే ఎవరిలోనైనా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సాహిత్యం ద్వారా వాటిని వెలువరిస్తారు. వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా మొదలైన వారంతా వారి సమకాలీనంలోని సామాజిక అంశాలైన సమస్యలపైన కులము, మతము, బాల్య వివాహాలు, స్త్రీ విద్య, వరకట్నం లాంటి అవరోధాలకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని ఉపయోగించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అంటే ఈ కవులందరూ ఆనాటి సమస్యలైన బాల్య వివాహాలు, వరకట్న సమస్య ఇలాంటి వాటిపైన సమాజంలో సతీ సహాగమనం ఇలాంటి ఉన్నట్లయితే వాటి మీద వాళ్ళు విశేషమైన సాహిత్యాలను అందించి ఆనాటి సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చారు. తర్వాత రెండో అంశం చూసినట్లయితే రాజకీయ ప్రయోజనాలు. ఈ సాహిత్యం అనేది రాజకీయంగా ఏ విధంగా మనకు ఉపయోగపడిందని చూసుకున్నట్లయితే, ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చిందని చూసినట్లయితే, రాజకీయం అంటే ఒక రాజ్యాంగ యంత్రాంగం నిర్వహించే రోజువారీ కార్యకలాపాలు. అంటే రాజకీయ యంత్రాంగము రోజువారీ కార్యకలాపాలనే మనము రాజకీయంగా చెప్పుకుంటాము. ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామ్యం పొందాలంటే వారి ఆచరణకు రాజకీయం. సమాజంలో అంతర్భాగంగానే రాజకీయాలు ఉంటాయి. అంటే సమాజంని పరిపాలించడానికి కోసమే ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఏర్పడింది. అంటే ఈ రాజకీయ వ్యవస్థ అనేది కూడా సమాజం చుట్టూ ఉంటుంది. రాజకీయాల్లో పౌరుల ఆవేశాలు ఆయా సందర్భాల్లో వ్యక్తమవుతుంటాయి. అంటే ప్రజా సమస్యలను తీర్చే క్రమంలో వారు వివిధ రకాల ఆవేశాలను వెళ్ళగలుగుతారు. అంటే అనేక రాజకీయ సిద్ధాంతాలతో సమాజంలో వైరుధ్యం అనేది నడుస్తూ ఉంటుంది. రచయితలు జాగ్రత్తగా వీటిని గమనిస్తారు. అంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయో రచయితలు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించి వాటిపైన సాహిత్యాన్ని రచిస్తారు. మనిషి ఆవేశాల మీద పట్టు సాధించి సాహిత్యంగా మలుస్తారు. అంటే ఒక మనిషి అతని ప్రవర్తన తీరుతెన్నులను సూక్ష్మంగా పరిశీలించి వాటిపైన రచనలు చేస్తారు. రాజకీయ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడానికి అనేక ఉద్యమాలు నిర్మాణం అవుతాయి. అంటే మనం చూశాము, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమం జరిగింది. ప్రజాస్వామ్య రక్షణ కోసము రాజకీయోద్యమం జరిగాయి. తర్వాత బడుగు వర్గాల అభ్యున్నతి కోసము హక్కుల ఉద్యమాలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రాల కోసం అస్తిత్వ ఉద్యమాలు జరిగాయి. అంటే ఒక సమస్యను బట్టి ఆ ఉద్యమాలు ఏ విధంగా ఉద్భవిస్తున్నాయో సాహిత్యం ద్వారా మన ముందు ఉంచుతారు.
ఇలా బరువుగా ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ నుంచి మార్పును కోరుతూ సామూహిక స్పందనలు వ్యక్తమవుతుంటాయి. ఈ సందర్భంలో రచయిత, కవి, కళాకారుడు మౌనంగా ఉండలేడు. అంటే సమాజంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు కవులు, రచయితలు వీరు వారి రచనల ద్వారా సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి రచనలను చేస్తూ ఉంటారు. అంటే మౌనంగా ఉండలేరు, వాటిని చూస్తూ చదువుతూ. ఎందుకంటే వాళ్ళు కూడా పౌరులే కదా. జాతి ఉద్ధరణ కోసం సాహిత్యాన్ని ఖడ్గం వలె ఉపయోగించే శక్తి రచయితలకు ఉంటుంది. అంటే కవులు పరపీడన పాలనకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రచనలు చేస్తారు. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను కూడగట్టుకొని వారికి అనుగుణంగా రచనలు చేస్తారు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజానుకూలంగా ఉన్నప్పుడు తమకు తాముగా రచయితలు వాటిని విస్తృత ప్రచారాన్ని కల్పిస్తారు. జాతినంతా ఒకతాటిపైన నడిపించి ఐక్యతా భావాన్ని తీసుకురావడంలో సాహిత్యం కృషిని విలువ కట్టలేము. అంటే మనము ప్రజల్లో ఐక్య భావాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగానే తమ సాహిత్యాన్ని రచిస్తారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్, గురజాడ, చిలకమర్తి, గరిమెళ్ల సత్యనారాయణ, ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలైన రచయితలు కవితలు, పాటలు, కథలు, నవలలు, వ్యాసాల ద్వారా ప్రజల్లో జాతీయ భావాన్ని కల్పించారు. అంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి వివిధ రకాలైన రచనలు చేస్తూ సమాజంలో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు కూడా కళాకారులు ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో రగిలించారు. తమ రచనల్లో అస్తిత్వ కాంక్షను ప్రతిబింబించారు. ఇది రాజకీయ ప్రయోజనం. తర్వాత ఈ సాహిత్యం అనేది సాంస్కృతిక ప్రయోజనం ఏ విధంగా పొందిందనేది చూద్దాం. అంటే సాంస్కృతికంగా సాహిత్యము ఏ విధంగా ఉపయోగపడింది అనేది చూసినట్లయితే ప్రతి సమాజానికి ఒక సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. అంటే సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ సాంస్కృతిక వాతావరణంలో మనము చెప్పుకోవచ్చు. సంస్కృతిలో ఉండే గుణాత్మక విలువలను బట్టే ఆయా సమాజాల స్థాయిని అంచనా వేస్తారు. సంస్కృతి ఒక కాలంలో వికసించి అన్ని కాలాల పాటు అదే వర్ధిల్లదు. అంటే సంస్కృతి ఫస్ట్ ఎలా అభివృద్ధి చెందిందో, ఎలా జనించిందో ఎప్పుడు పూర్వరూపాన్నే ఉండదు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే సాంస్కృతిక అంశాలతో పాటు మన సాహిత్యం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. అప్పుడే అది వర్ధిల్లుతుంది. ఆ కాలానికి అనుగుణంగా మార్పులకు గురవుతుంది. అయితే వర్తమాన కాలంలో రూపొందుతున్న సంస్కృతికి గతం తాలూకు సాంస్కృతిక వారసత్వం అనేది ఉంటుంది. అంటే గతంలో సంస్కృతి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము మార్పులకు లోనవుతూ ఈ సంస్కృతిని అధ్యయనం చేస్తుంటారు. మన పూర్వీకుల సంస్కృతిని, విలువలను చరిత్ర నిక్షిప్తం చేస్తుంది. అంటే సింధులోయ నాగరికత ప్రాంతం నుంచి ప్రాచీన భారతదేశం ఏ విధంగా ఉంది, మధ్యయుగ భారతదేశం ఏ విధంగా ఉంది, తర్వాత ఆధునిక భారతదేశంలో మనుషుల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉన్నాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి దశలు మన సమాజం పరుగెడుతుంది, తర్వాత దీంట్లో ఎన్నికల సిస్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పరిపాలకులు ఏ విధంగా వారి పరిపాలన కొనసాగిస్తున్నారు అని విభిన్న కోణాలలో స్పృశించి రచనలు చేశారు. ఈ విధంగా చరిత్ర అంటే మన పూర్వీకులకు సంబంధించిన విషయాలన్నింటినీ చరిత్ర నిక్షిప్తం చేసింది, ఆ అంశాలన్నింటినీ. కానీ అదొక మ్యూజియంగా ఉంటుంది. అంటే మ్యూజియం చూడండి, మనం ఏదైనా మ్యూజియం తీసుకుంటే ఆ మ్యూజియంలో పురావస్తు కళాఖండాలన్నీ ఆ మ్యూజియంలో భద్రపరుస్తారు. అంటే ఎవరైనా దాంట్లోకి వెళ్ళి దర్శించినప్పుడు మాత్రమే ఆ పురావస్తు కళాఖండాలు అనేవి మనకు తెలుస్తాయి. అంటే అందుకే ప్రాచీన సాహిత్యం, మనకు ఇప్పుడు జీవన విధానం తెలుసుకోవాలంటే మన ప్రాచీన సాహిత్యంలోకి వెళితే మాత్రమే మనము ఆ సాహిత్యము, ఆ సాహితీ రచనల యొక్క గొప్పతనాలను తెలుసుకోగలుగుతాం. అందుకే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో మీకు ప్రాచీన సాహిత్యము, మధ్యయుగ సాహిత్యం, ఆధునిక సాహిత్యం ఇలాంటి అంశాలన్నిటినీ మీకు ఆ 4 సెమిస్టర్లలో ప్రవేశపెట్టారు. కానీ 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్లో ఆ పురాతనమైన ప్రాచీన సాహిత్యాన్ని మొత్తం అధ్యయనం చేసుకుని తర్వాత కాలానికి ఏ విధంగా వాటిని మలచవచ్చో మనకు ఈ 5th సెమిస్టర్, 6th సెమిస్టర్లో ప్రవేశపెట్టారు. అయితే సాహిత్యం అయితే సజీవంగా ప్రజలలో సాంస్కృతిక రూపాల ద్వారా
చేస్తూ నిలబెడుతుంది. మనిషి భావోద్వేగాల ఆధారంగా సాహిత్యం రూపొందటం వలన ప్రతి జీవిత పార్శ్వాన్ని సాహిత్యం పట్టుకుంటుంది. అంటే లలిత కళల ద్వారా, లలిత కళలు అంటే ఏంటి? సంగీతము, సాహిత్యము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం ఇలాంటి అంశాల ద్వారా, ఇతర ప్రక్రియల ద్వారా సాంస్కృతిక వారసత్వానికి సాహిత్యము కాపాడుతుంది. అంటే నాగరికతలోని సంస్కారాన్ని ప్రజలలో పెంచడానికి సాహిత్యము విస్మరించలేని పాత్రను పోషిస్తుంది. అయితే మన గతకాలపు సంస్కృతిని, సాంప్రదాయము, సత్యాన్వేషణ సాహిత్యం ద్వారా కాక ఇంకొక రూపంలో మనము తెలుసుకోలేము. అంటే మనం సాహిత్యాన్ని తెలుసుకోవాలంటే వివిధ రూపాల్లో ఉంటది, వాటిలో మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. తర్వాత ఈ సాహిత్యం అనేది మనకు వైయక్తిక ప్రయోజనాలు, అంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏ విధంగా చేకూరింది. ఇంతకు ముందు మనము సామాజికంగా ఏ విధంగా ప్రయోజనాలు పొందాము, రాజకీయంగా ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయి, సాంస్కృతికమైన ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయని చూసాము. ఇప్పుడు వైయక్తిక ప్రయోజనాలు అంటే వ్యక్తిగతంగా మనిషికి సాహిత్యం అనేది ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది చూద్దాం. వ్యక్తి సంఘజీవి, సాహిత్య జీవి. మనిషే పాఠకుడు, రచయిత, కళాకారుడు. పాఠకులు కూడా పొందిన సంస్కారంతోనే రచయితలు, కళాకారులుగా వ్యక్తమవుతారు. అంటే వ్యక్తి సాహిత్య జీవి. అంటే వ్యక్తి ఎప్పుడు మన చుట్టూ జరిగే అంశాలను సాహిత్య రూపంలో మలిచి వాటిని తెలుసుకోవాలని చూస్తాడు. అందుకే సాహిత్య అధ్యయన ప్రయోజనాన్ని పొందేది వ్యక్తిగత స్థాయిలో మనిషే. అంటే మనిషి ఆత్మ సంతృప్తి కోసం సాహిత్యము, అంటే మనిషి యొక్క ఆత్మ సంతృప్తి కోసమే ఈ సాహిత్యం అనేది రచించబడింది. ఆనందం కోసము, సౌందర్యం కోసము సాహిత్యం అనే భావన అలంకారికుల కాలం నుంచి వ్యక్తి మానసిక ఉల్లాసం నుంచి సాహిత్య ఆనందం అనేది విలసిల్లింది. అంటే వ్యక్తి యొక్క మానసిక ఆనందం కోసం ఈ జానపద కళలు, లలిత కళారూపాలు ఇవన్నీ ఉండటం ద్వారానే సాహిత్యం అనేది మనకు వెలుగులోకి వచ్చింది. మనిషి అజ్ఞాన అంధకారం నుంచి బయటపడడానికి సాహిత్యం అనేది దోహదం చేస్తుంది. అంటే మనము ఒక ఉత్తమమైన సాహిత్యాన్ని అభ్యసించడం ద్వారా ఏమవుతుందంటే అజ్ఞాన అంధకారం నుంచి మనిషిని అభివృద్ధి దిశగా మనకి పరుగులు తీస్తుంది. అయితే అజ్ఞానంధకారం నుంచి మనిషి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ప్రతిఘటించడానికి అవసరమైన మానసిక శక్తిని సాహిత్యం అందిస్తుంది. ఈ సాహిత్యం అధ్యయనం మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది. అంటే ఒక ఉత్తమ సాహిత్యం చదవడం ద్వారా మనిషి అభివృద్ధి, పరిణామం, వికాసం చెందుతుంది. దీని ద్వారా సమాజంలో మనిషి అభివృద్ధిని చెందుతాడు. తర్వాత అంశం చూసినట్లయితే సాహిత్య ప్రయోజనాలు. అంటే ఒక సాహిత్యం అనేది మనకు ఏ విధంగా ప్రయోజనాన్ని ఇస్తుంది అనేది చూసినట్లయితే సాహిత్య అధ్యయనం వల్ల ఇంతటి విస్తృత ప్రయోజనం ఉన్నప్పుడు సాహిత్య పరిణతికి, దాని విస్తృతికి కూడా అధ్యయన ప్రయోజనం ఉండాలి. అంటే ఒక సాహిత్యం విస్తృతం అవ్వాలంటే దానికి అధ్యయన ప్రయోజనం ఉన్నప్పుడే అది విస్తృతం అవుతుంది. ఉత్తమ పాఠకులు ఉన్న చోట ఉత్తమ సాహిత్యము వెలువడుతుంది. అంటే మనము సాహితీకారులు చేసే రచనలు ఎక్కువ పాఠకుల ఆదరణ పొందినప్పుడే ఉత్తమ సాహిత్యం అనేది మనకు వెలువడుతుంది. ప్రతిభావంతమైన విమర్శకులు ఉన్న చోట ప్రయోజనాత్మకమైన సాహిత్య సంపద కూడా మనకు సమకూరుతుంది. అంటే ఒక అంశాన్ని రచించినప్పుడు దాన్ని చదవటంతో పాటు విమర్శ కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఉత్తమ సాహిత్యం వెలువడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక సాహిత్యాన్ని మనం చదివి అలా వదిలేయకుండా దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని విమర్శ చేసే స్థాయికి ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక ఉత్తమ సాహిత్యము మనకు వెలువడే అవకాశం ఉంటుంది. సాహిత్య తిరోగమనంలో నడవకుండా ఉండడానికి చైతన్యవంతమైన పాఠకులు ఉండి తీరాలి. సాహిత్యాన్ని అభ్యాసంగా అధ్యయనం చేయడం వలన సాహిత్యాన్ని, సమాజాన్ని విమర్శించి వ్యాఖ్యానించే శక్తి పాఠకులు పొందుతారు. అంటే అధ్యయనం ద్వారా మాత్రమే విమర్శించే స్థాయికి మనము ఎదుగుతాం. ఎందుకంటే మనం ఒక సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారానే ఆ సాహిత్యంలో ఏ అంశాలను స్పృశించారో మనకు స్ఫురణలోకి వస్తుంది. ఇది సాహిత్యానికి మేలు చేస్తుంది. అంటే మనం ఒక సాహిత్యాన్ని చదివినప్పుడే దానిపైన విమర్శ చేసే స్థాయికి ఎదుగుతాం కాబట్టి సాహిత్యానికి ప్రయోజనం పొందుతుంది. సాహిత్యం అధ్యయనం వలనే సాహిత్యం పట్ల చైతన్యపూర్వకంగా ఆలోచించడానికి మనకు అవకాశం దొరుకుతుంది.
అది ఎలా అంటే ఫలితంగా విశ్వ రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు. అంటే ఒక సాహితీ అంశంలో మనం చూసినట్లయితే వివిధ రకాల రచనలను మనం చదివినప్పుడు ఏంటంటే మనకు ఆలోచన శక్తి అనేది పెంపొందుతుంది. దీని ద్వారా విశ్వ రహస్యాలను కూడా తెలుసుకోవడానికి మనము ఉత్సుకత చూపిస్తాము. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో కావ్య నిర్మాణగత విషయాలను తెలుసుకుంటాము. అంటే ఆ కావ్యాన్ని ఏ విధంగా నిర్మించారు, ఏ విధంగా వాటిని రచిస్తున్నారు, వాటిలో ఉన్న అంశాలను మనము తెలుసుకోవడానికి వీలుంటుంది. కావ్యంలో వ్యక్తమైన సమాజం, కవుల కవితా శైలి, కావ్య స్పృహ పాఠకులకు అర్థమవుతాయి. అంటే శ్రమ ద్వారా, ప్రయోగం ద్వారా అధ్యయనం వలన మనిషి పొందిన అనుభవాన్ని జీర్ణింపజేసే శక్తి సాహిత్యం ఇస్తుంది. అంటే ఆ సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని మనం అధ్యయనం చేసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. మనిషికి జీవితం ద్వారా స్పష్టతకు రాని విషయాలు సాహిత్య అధ్యయనం వలన సంపూర్ణమవుతాయి. అంటే కొన్ని అంశాలు మనకు అవగతం కానప్పుడు సాహిత్య రచనలను చదవడం ద్వారా మనకు కొన్ని జీవిత సమస్యలు కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. మనిషి జీవితాన్ని విమర్శించడము, అలంకరించడం సాహిత్యం చేయగల ఉత్తమ కార్యం. అంటే సాయంత్రం కిటికీ దగ్గర కూర్చొని పరదాలాగి ఒక పుస్తకాన్ని తెరిచి చదవడం ప్రారంభిస్తే ఆ పుస్తక వాతావరణంలోకి మనం ఇంకిపోవాలి. అప్పుడే అది ఉత్తమ సాహిత్యం అవుతుంది. అప్పుడే ఆ రచన మన విజ్ఞాన పరిధిని విస్తృతం చేస్తుంది. అంటే రచనలో పేర్కొన్న కొత్త విషయాలను నేర్చుకోవడానికి కావలసిన పద్ధతిలో అధ్యయనం చేస్తే అధ్యయన ప్రయోజనం అనేది నెరవేరుతుంది. ఏ రచనను మనము అర్థం చేసుకోవడానికి ఒక విధానం ఉండాలి. అంటే ఏదైనా ఒక రచనను మనం అర్థం చేసుకోవాలంటే దానికి ఒక విధానాలను పాటించాలి. మనము దాని లక్ష్యం నెరవేరాలి. సాహిత్యాన్ని, కళను ఆనందం కోసం మాత్రమే కాకుండా ప్రయోజనం కోసం చదవాలి. అయితే ఎలా చదివినా పఠిత సంస్కారాన్ని బట్టే సాహిత్య అధ్యయన ప్రయోజనం నెరవేరుతుందని ఈ క్రింద పేర్కొన్న స్థూల ప్రయోజనాలను బట్టి మనము నిర్ణయించుకోవచ్చు. అంటే ఒక సాహిత్యాన్ని ఒక పాఠకుడు చదువుతున్నప్పుడు అసలు ఏ విధంగా ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే మొదటి అంశము రచనను చదవడం వలన పాఠకులు ఆనందాన్ని పొందుతాడు. అంటే ఫస్ట్ ఆ రచనను చదివేటప్పుడు పాఠకుడు ఒక రకమైన ఆనందాన్ని పొందుతాడు. ఇక రెండో అంశం చూసినట్లయితే అధ్యయనం వలన పాఠకులు జీవిత అనుభవాన్ని పొందుతారు. ఒక తరం పాఠకులు శాస్త్రీయ అధ్యయనం వలన తర్వాతి తరానికి మంచి వారసత్వ సంపద అందుతుంది. అంటే ఒక తరంలోని వ్యక్తులు ఆ సాహిత్యంలోని ఉన్న అంశాలన్నీ నేర్చుకొని వారు నెక్స్ట్ తరానికి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వచ్చే తరం కూడా మనకు బలంగా తయారవుతుంది, వారసత్వ సంపద అవుతుంది అది. ఇక నాలుగో అంశం చూసినట్లయితే అధ్యయనం ఒక రచనా సారాంశాన్ని తెలుపుతుంది. అంటే మనం ఒక అధ్యయనాన్ని చదివినప్పుడు ఆ రచనలో మనకు ఏవైతే వస్తువులు మనకు తెలియజేశారో ఆ రచనలోని సారాంశాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐదో అంశం బాల్యంలో అధ్యయనం ఒక సంస్కృతిగా పరిణమిస్తే సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే బాల్యంలో చదివిన రచనలు ఎవరైనా ఒక అందమైన స్వప్న జగత్తును నిర్మించి ఇస్తాయి. మనం మానసిక పరిపక్వతను చెందే క్రమంలో అధ్యయన సంస్కృతి ఇచ్చిన సంస్కారంతో యథార్థ జగత్తులోకి ప్రవేశిస్తాము. అంటే బాల్య స్థాయి నుంచే, అంటే పాఠశాల స్థాయి నుంచే సాహిత్యం పట్ల విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపడం ద్వారా ఏమవుతుందంటే ఉత్తమ సాహిత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇక ఆరో అంశము వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా వికసింపజేసి మనస్తత్వ నిర్మాణానికి సహాయపడి జీవితం పట్ల ఒక దృక్పథాన్ని అలవర్చుకునేటట్లు అధ్యయనం తోడ్పడుతుంది. అంటే అధ్యయన సంస్కృతిలో భాగంగానే పుస్తకాలు మన జీవితాలను మార్చివేస్తాయి. ఇక్కడ చూడండి, పుస్తకాలు మన జీవితాలను మార్చివేస్తాయి. అంటే మనం ఈ పుస్తకాలను చదవడం ద్వారా ఏమవుతుందంటే పుస్తకాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. పుస్తకాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో అంశాలను మనకు పుస్తకాలు అనేవి తెలియజేస్తాయి. అంటే పుస్తక పఠనం ద్వారా ఒక మనిషి చాలా రకాలుగా అభివృద్ధి చెందుతాడు. ఎందుకనగా పుస్తకాలలో మనకు చాలా అంశాలు
మనిషిని మేల్కొల్పుతాయి. 7వ అంశం చూసినట్టయితే నైతిక విలువలు కులము, విజ్ఞాన శాస్త్రం, కళలు, ప్రకృతి, మానవ సేవ, నాగరికత వీటన్నిటికి సంబంధించిన అనేక సందేహాలు బాల్యంలో యవ్వనంలో తలెత్తుతాయి. అంటే మనము ఏవైతే నైతిక విలువలు ఉన్నాయో, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే మనకు నైతిక విలువలు అనే ఒక చాప్టరు ప్రవేశపెట్టారు. ఆ నైతిక విలువల వల్ల ఏమవుతుందంటే ఈ సమాజంలో కొన్ని దాడులు అనేవి మనము ఆ నైతిక విలువలు అనే అంశాలను నేర్చుకోవడం ద్వారా అనేది మనము వాటి పట్ల అప్రమత్తత కలిగి ఉండవచ్చు. తర్వాత యవ్వనంలో ఇప్పుడు ఈ సందేహాలన్నీ బాల్యంలో యవ్వనంలో తలెత్తుతాయి. ఏంటి? నైతిక విలువలు, కులము, విజ్ఞాన శాస్త్రం, కళలు, ప్రకృతి, మానవ సేవ, నాగరికత వీటన్నిటికి సంబంధించిన అంశాలనేవి మనకి బాల్యంలో యవ్వనంలో మనకు వాటిపైన కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందేహాలన్నీ కూడా మనకు పుస్తకాలు పఠించడం ద్వారానే మనకు, అంటే సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఈ అధ్యయనం ద్వారా మనకు వాటి పట్ల సరైన సమాధానం దొరుకుతాయి. అంటే ఈ ప్రశ్నకు సమాధానం మన చుట్టూ ఉన్న మేధో ప్రపంచం నుంచి రానప్పుడు, అంటే మన చుట్టూ ఉన్న ఎవరైతే మేధావులు అనే వారు ఉన్నారో వారు మనకు సరైన సమాచారాన్ని అందించకపోతే మనము తెలుసుకోలేము. అధ్యయనం తప్ప మరొక మార్గం లేదు దీనికి. ఈ అధ్యయన సంస్కృతి గతానుక్రమంగా ఉన్నప్పుడు సమాధానాలు వెతుక్కోవడం సులభమవుతుంది. అంటే మనము ఈ అంశాల పట్ల మనకు సరైన రచనలు దొరికినప్పుడు మాత్రమే మనము వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 8వ అంశం చూసినట్లయితే తెలుసుకోవడమే అరుదైన లక్షణం కలిగిన మనుషులకు అధ్యయన సంస్కృతి ద్వారా ప్రపంచ జ్ఞానం అలవడుతుంది. అంటే కొంతమంది ఒక అంశాన్ని తెలుసుకోవడానికి నిత్యం పరిశోధిస్తూనే ఉంటారు. అలాంటి అంశాలు తెలుసుకోవాలన్నప్పుడు వారు నిరంతరం అధ్యయనం చేయటం ద్వారా వారిలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు కొత్త అంశాలను నిరంతరం నేర్చుకుంటారు. ప్రపంచ జ్ఞానం అలవడుతుంది దీని ద్వారా. ఇక 9వ అంశం చూసినట్లయితే మనకు తెలియని సామాజిక వాస్తవికతలను కథను, కవితను అధ్యయనం చేయడం వలన తెలుసుకుంటాము. 10వ అంశం పాఠకులలో దేశము, సరైన దేశభక్తి, సామాజిక బాధ్యతల గురించి చైతన్యం ఇచ్చే ఏకైక సాధనము సాహిత్య అధ్యయనము. 11వ అంశం సాహిత్య అధ్యయనము మనిషికి సంస్కారాన్ని పెంచుతుంది. అంటే మనము సాహిత్య అధ్యయనం చేయడం ద్వారా మనిషికి సంస్కారాన్ని తెలుపుతుంది. అసలు ఈ సంస్కారం అంటే ఏంటిది అంటే సొసైటీలో మనము ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే అంశము మనకు తెలిసి ఉండాలి. పెద్దల పట్ల గౌరవంగా ఉండి ఈ సొసైటీలో మనము ఎలా జీవించాలనేది మనకు ఈ సంస్కారం తెలుపుతుంది. ఇక 12వ అంశం పాఠకులు రచనా స్థాయిని అందుకునే సంస్కారాన్ని అధ్యయనమే కలిగిస్తుంది. అంటే ఒక పాఠకుడు విశేషంగా చాలా అంశాలను చదవడం ద్వారా ఆ పాఠకుడు రచయితగా ఎదగడానికి ఈ సాహిత్య అధ్యయనం అనేది మనకు దోహదపడుతుంది. 13వ అంశం చూసినట్లయితే సమాజంలోని బాల్య జీవితానికి సాహిత్య అధ్యయన సంస్కృతి అలవాటు చేస్తే సామాజిక సంబంధాలలో పరిణతి వస్తుంది. అంటే సమాజంలో బాల్య స్థాయి నుంచే ఈ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా మంచి పాఠకులే మంచి రచయితలు అవుతారు, మంచి శ్రోతలే మంచి వక్తలు అవుతారు అనడంలో మనము గమనించవచ్చు. 14వ అంశము సాహిత్య అధ్యయనం వలన మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అంటే సామాజిక, సాంకేతిక, తాత్విక, మేధో రంగాలను ప్రభావితం చేసే అధ్యయనము సమాజంలో ప్రవర్తించడము అలవాటు చేస్తుంది. అంటే ఈ సాహిత్య అధ్యయనం ద్వారా సమాజంలో మనము ఎలాంటి ప్రవర్తన కలిగి జాగరూకతతో ఉండాలనేది ఈ సాహిత్యం తెలియజేస్తుంది. అంటే వేదంలోని భావజాలాన్ని క్రమంగా ఉపదేశించడం చేయడమే సాహిత్య ప్రయోజనంగా ఒక కాలంలో ఉండింది. అంటే మన పూర్వకాలంలో చూసినట్టయితే వేదాలు మనకు ఎన్నో రకాల జీవన శైలిని మనకు అందించాయి. ఇంకో కాలంలో ధర్మం, ఆర్థం, కామం, మోక్షం అంటే ధర్మార్థ కామ మోక్ష సాధనే సాహిత్య లక్షణంగా ఉంది. అంటే ఒక కాలంలో సమాజ అభివృద్ధికి, ఇంకొక కాలంలో ధర్మార్థ కామ మోక్షాలను చెప్పే విధంగా
రాజస్థాన అంతఃపుర సాహిత్య రచననే అలాంటి ప్రయోజనాన్ని అందించే విధంగా ఈ సాహిత్యం ఉంటుంది. అంటే వీటికి పునాది మీద సాహిత్యము పరిణామం చెందుతూ సామాజిక ఆంక్షలే లేని రచయితలు చేస్తే వాస్తవిక జీవిత చిత్రనే సాహిత్య ప్రయోజనంగా సాహిత్యం అనేది రూపొందుతుందనేది మనము ఈ పాఠ్య భాగంలో చూశాము. అంటే మనకి ఈ సాహిత్యం అనేది మనకి ఏ విధంగా ఈ వచన సాహిత్యంలోని ఈ సాహిత్య అధ్యయనము ఏ విధమైన ప్రయోజనాలు కల్పిస్తుందంటే మనకి సామాజికంగా ప్రయోజనాలు కల్పిస్తుంది, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తుంది, సాంస్కృతిక ప్రయోజనాలు కల్పిస్తుంది, తర్వాత వైయక్తిక ప్రయోజనాలు పొందుతాము, సాహిత్య ప్రయోజనాలు పొందడం ద్వారా ఇవన్నీ మనకు పుస్తకాలే మన జీవితాన్ని మార్చే విధంగా ఉండి మన సొసైటీలో సంస్కారవంతంగా మనం జీవించాలి అనేది ఈ పాఠ్యభాగం మనకి వివరిస్తుంది. ఎందుకంటే నేను ఈ పాఠ్య పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని చదివి వివరిస్తూ ఎందుకు వివరిస్తున్నా అంటే కొంతమంది విద్యార్థులు ఈ బుక్ స్టాల్లలో ఈ బుక్ లభించడం లేదని అంటున్నారు. కానీ అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు ఈ పాఠ్య పుస్తకంలో నేను ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదివి వివరిస్తున్నాను. కాబట్టి మీరు డైరెక్ట్ గా వీడియో వింటే మీరు దాని పట్ల ఒకసారి విని రచించే విధంగా ఉన్నాయి. చాలా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ లో మనకు ఈ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క అంశం కూడా చాలా సులభంగా, అంటే ఒక్కసారి చదివితే మాక్సిమము మీరు రాసే విధంగానే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా వీటిపైన ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము 13వ పాఠం అంటే వచన సాహిత్యంలోని 13వ పాఠము పుస్తక ముందు మాట అనేది 13th చాప్టరు. మనకి ఈ 13th చాప్టర్ ముందు మాట అంటే ఒక పుస్తకానికి ముందు మాట ఏ విధంగా రాస్తామనేది, ఆ ముందు మాట అనేది ఏ విధంగా రాస్తారు, ఇలాంటి అంశాలన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.